వ్యూవర్స్, ఇవాళ ఎపిసోడ్లో చాలామంది నన్ను మొన్న నేను సిక్ ఉన్నాను అని నేను వీడియోస్ పోస్ట్ చేశాను. సేయింగ్ దట్ సిక్ ఉన్నానని లైవ్ చేయలేకపోయాను 2 days, అండ్ దెన్ ఇవాళ వచ్చి కొత్త కలెక్షన్ వచ్చింది, సో లైవ్ చేశానని. సో చాలామంది వ్యూవర్సే కాదు, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా అడిగే ఫస్ట్ క్వశ్చన్, నువ్వు సిక్ ఉన్నావు అంటావు, నీ ఫేస్లో సిక్నెస్ మాకు కనిపించదు, అయితే నీకు బ్రేక్ కావాలని సిక్ ఉందని చెప్తున్నావు, నిజంగానే సిక్ ఉన్నావా అని అడుగుతారు. బికాస్ సిక్ ఉంటే యూజువలీ కొంచెం కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టు ఆర్ డార్క్ సర్కిల్స్ వచ్చినట్టు అలా ఉంటుంది కదా అని చాలామంది అడుగుతారు. అది వ్యూవర్సే కాదు, ఈవెన్ నా ఫ్రెండ్స్, నేను వర్క్ చేసేటప్పుడు నా కొలీగ్స్ కూడా అడిగేవారు. ఒకే ఒక సింపుల్ ట్రిక్ నేను ఫాలో అయ్యేది, ఎస్పెషల్లీ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత 3 ప్రోడక్ట్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే మేకప్లో ప్రోడక్ట్స్, ఇలా సిక్నెస్ ఉన్నప్పుడు కూడా ఎన్హాన్స్ చేసే ప్రోడక్ట్స్ 3 ఉన్నాయి, అవి చూపించేస్తాను. ఐస్ కొంచెం బ్రైటన్ చేయాలంటే ఐలైనర్ నేను కొంచెం థిక్గా పెట్టుకుంటాను. కాజల్ కూడా నేను నార్మల్గా పెట్టుకునే దానికంటే కొంచెం డార్క్గా అప్లై చేస్తాను, సో ఐస్ కొంచెం పాప్ అవుట్ అయ్యి కనిపిస్తాయని. బట్ ఆబ్వియస్లీ లిప్స్టిక్, సో లిప్స్టిక్ బ్రైట్ కలర్ వేసుకుంటాను. ఎప్పుడన్నా నాకు కొంచెం టైర్డ్నెస్ ఎక్కువ ఉంది, డల్గా ఉన్నాను అని అంటే బ్రైట్ కలర్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తాను. సో ఈ 3 ప్రోడక్ట్స్తో ఫేస్ నాదైతే కొంచెం బ్రైటన్ అప్ అయిపోతుంది. సో నేను లైవ్ చేసిన, షూట్స్ చేసిన ఈ 3 ప్రోడక్ట్సే యూజ్ చేస్తాను. ఈవెన్ నా మేకప్ ప్రోడక్ట్స్లో మేజర్వి కూడా ఈ కైండ్ ఆఫ్ ట్రిక్స్ అయితే నాకు వర్కౌట్ అయ్యాయి. సో మీరు కూడా మీ ఫేస్లో ఏ ఎలిమెంట్స్ అయితే హైలైట్ చేస్తే కొంచెం ఫేస్ బ్రైటన్ అప్ అవుతో మీరు కూడా ట్రై చేసి చూడండి.